పిన్ని మీరు మొదటి ప్రపంచ యుద్ధం చూసిండ్రా? మేమే కాదు మా తాతనే చూడలేదు, ఇక మేమేం చూస్తాం అని అంటారా? సరే సరే, రెండో ప్రపంచ యుద్ధం ఎట్లా జరిగిందో తెలిసినా మా ముత్తాతని అడుగుపో అని అంటారు కదా. నిజమే కదా మరి. యుద్ధాలు సినిమాలలో చూసుడే తప్పితే నిజంగా చూడలేదు. బాంబులు వేలులు, తుపాకుల మోతలు, డిష్యూమ్ డిష్యూమ్ అని గాల్పులు, పిరంగులు ఇవన్నీ చూడాలని చాలా మంది కోరుకుంటుంది కదా. ఒకడ పెద్ద యుద్ధం జరుగుతుంది, మీరు కూడా రండి, మిమ్మల్ని తీసుకుపోతాడికి. అమ్మో, సముద్రంలా ఎంత పెద్ద బాంబు వేల్చిండ్రో. పెద్ద పెద్ద ఓడలు వేసుకొని వస్తుండ్రు, ఆగు దగ్గరకు వచ్చిండ్రు, తుపాకులు వేల్చుకుంటూ వస్తుండ్రు. ఉరుకుండ్రి ఉరుకుండ్రి. అరే మన జవాన్లేంది ఎదురుంగా పోయి కాల్చి పడేయక సినిమా ఫైటింగ్ చూసినట్టు చూస్తుండ్రు. వీళ్ళైతే ఇంక వీడియోలు కూడా తీసుకుంటుండ్రు. ఏం అర్థమైతే లేదు, అంతా ఆగమాగని జగన్నాథం అనిపిస్తుంది కదా. మరి ఇది నిజంగా యుద్ధం కాదు, ఉత్తుత్తు యుద్ధం. అందరు మనోళ్ళే. విశాఖపట్నంలా సముద్రం పోలీసోళ్ళు యుద్ధాలు ఎట్లా జరుగుతాయో చూపిస్తందుకు ఇట్లా చేసిండ్రు. అగ చూడుండ్రి, పడవల మీద తిరుక్కుంటా ఎట్లా కాలుస్తుండ్రో. గాలి మోటార్లకెళ్ళి బాంబులు గిట్లేస్తారట. అగో మోగుల మీద ఎట్లా డొమ్మరి గడ్డలు కొడుతుందో, పటాకులు కాలుస్తున్నట్టున్నారు. ఏ మీదకెళ్ళి గాలి చేతి పట్టుకొని కిందికి దిగుతుండ్రు. అబ్బా, గాలి మోటార్లకెళ్ళి సర్రన కిందికి జారుతుండ్రు. గిట్లా యుద్ధ విమానాలు, గస్తీ విమానాలు, బాంబులు మోసుకుపోయేటి మొత్తం చూపించిండ్రు. కంచె సినిమా కండ్ల ముంగట కనిపిస్తుంటే ఇక పబ్లిక్ ఆగుతారు. అందరు పోయి కండ్ల నిండా చూసి సెల్ ఫోన్ నిండా వీడియోలు తీసుకున్నారు. 7 తారీఖు నాడు మోడీ సార్ వస్తాడట. మంచిగా ప్రాక్టీస్ చేసి సార్ని ఫుల్లు ఖుషి చేస్తారట. ఆ దినం నాడు మళ్ళా చూపిస్తాను తీన్రి.